ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు రాష్ట్ర కమిటీ సభ్యులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కించపరిచేలా పోస్టులు రావడంపై కాపు ఫెడరేషన్ ఫిర్యాదు చేసింది. అలాగే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, సినీతార శ్రీరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, పోసాని కృష్ణ మురళి మీద ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవ నాయుడు, కాపు యువ నాయకులు గొర్రెపాటి సుబ్బారావు, కందుకూరి సాయి, గోపంశెట్టి దుర్గా, తోట రామారావు, అరిగా చలమయ్య, చందు, ఠాగూ, ప్రసాద్ పాల్గొన్నారు. వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్లి నానా విధ దుర్భాషలాడి వాళ్ళు సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ రకంగా వీళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, వారి బిడ్డ లోకేష్ గారిని, మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రకరకాల దుర్భాషలతోటి వీళ్ళు వ్యక్తిత్వం చేస్తూ రకరకాలమైన భాషలతోటి వీళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి మేము గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ ఇస్తే తీసుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఇవ్వటం జరిగింది. వీళ్ళలో శ్రీరెడ్డి అనే సినిమా యాక్టర్, ఆమె ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి బిడ్డలను, పవన్ కళ్యాణ్ గారి భార్యలను, పవన్ కళ్యాణ్ యొక్క ఆడపిల్లలను కూడా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఆమె మీద కూడా కేసు పెట్టాం. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటరు, అతను గత ప్రజారాజ్యంలో చిరంజీవి గారి టికెట్ ఇస్తే చిలకలూరుపేట నుంచి పోటీ చేశాడు.